మాట్లాడిన వాడికని నిజాయితీ కనిపించిందా? నిజంగా సమస్యను ప్రొజెక్ట్ చేస్తున్నారా, లేదంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ఉద్వేగాలను మాత్రమే ఏదో కాసేపు అలా ప్రస్తావించి అది చల్లారిన తర్వాత మళ్ళీ కామ్ అయిపోవటం, మళ్ళీ దాని గురించి ప్రస్తావించకపోవడం, మాట్లాడకుండా ఉండటం, ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో ప్రస్తావించడం ఇలాంటివి చూస్తున్నాం కదా, మీకేమనిపించింది? నిజంగా నిజాయితీ కనిపించిందా వాళ్ళకి? నేను ఎదుటి వ్యక్తుల నిజాయితీ గురించి నేనైతే కామెంట్ చేయను, కానీ ఎప్పుడైనా టీవీ ఎలివేట్ చేస్తేనే, మీడియా ఎలివేట్ చేస్తేనే ఒక సమస్య ఎలివేట్ అవుతుంది తప్ప న్యాచురల్గా ఎలివేట్ అవ్వదు అది. యూనో సోషల్ మీడియాలో మనం ఎంత మొత్తుకున్నా పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మీడియాలో మ్యాక్సిమం యూస్ఫుల్ పీపుల్ తప్ప యూజ్లెస్ పీపులే ఉంటారు. వాళ్ళ కామెంట్స్ ఫోకస్ కోసమా, లేకపోతే లైమ్లైట్కి రావటానికా, నీ తలకాయ బొంద ఏదేదో మాట్లాడతారు వాళ్ళు. ఇంకా స్క్రీన్ ముందు అంటారా ఒక టాపిక్ వాళ్ళు డిబేట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎవరు అవైలబిలిటీలో ఉంటే వాళ్ళని పిలుస్తారు. ఇది నేను కూడా చాలాసార్లు చూసి చాలా డిబేట్లకు నాకు కొంచెం నిజాలు చెప్పే అలవాటు ఉంది కాబట్టి ఎన్నోసార్లు డిబేట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగితే వీళ్ళు ఉంటారంటే నేను రాను అని చెప్పిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. వీళ్ళు వస్తే నేను డిబేట్లకి రాను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. బికాజ్ మీరు అన్నట్లు టాపిక్ కోసం మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే నిజంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది. సో నిజంగా మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు నేను డిబేట్లో పార్టిసిపేట్ చేశా, లేదా నేను సోలో ఒకటే ఇచ్చా. అంటే నువ్వు కూడా నిజాయితీగా మాట్లాడుతున్నావు అని ఏంటంటే నేను ఇండస్ట్రీ మీద బ్లేమ్స్ చేయలేదు. పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఐ నెవర్ బ్లేమ్డ్ ఇండస్ట్రీ అండ్ ఐ నెవర్ బ్లేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఆర్ ద డైరెక్టర్ అండ్ సమ్ బిగ్ పీపుల్. సినిమా ఇండస్ట్రీ ఏమన్నారంటే ఇవి పెద్ద సినిమాలలో జరగవు, చిన్న సినిమాలలో మాత్రమే జరుగుతాయంటే నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఖండించాను. నేను చేసినవన్నీ చిన్న సినిమాలు, నాకు ఎప్పుడు సమస్య పెట్టలేదు. వాళ్ళు ఎందుకు ఊరికే వాళ్ళ మీద పడి ఏడవడాలు? చిన్న సినిమా చేసే ప్రొడ్యూసర్కి మేబీ కొంతమంది ఉండొచ్చేమో, కానీ కొంతమంది తప్పన వాళ్ళు ఎట్లయినా మా సినిమా బయటికి తీసుకురావాలి, మా కథను బయటికి తీసుకొని రావాలి, మా సినిమా జనాల్లోకి వస్తే యాజ్ అ డైరెక్టర్గా ఒక పేరు వస్తుంది, యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ మాకు పేరు వస్తుందని ఒక తపనతో పనిచేస్తారు వాళ్ళు. సో పూర్తి స్థాయి 90% పెద్ద సినిమాలు తప్పు పెట్టుకొని 10 సినిమాలు తప్పు చేసే చిన్న సినిమాల మీద 90% నింద వేసేయడం అన్నది తప్పు అని నేను పాయింట్లు వాదించా. నేను సఫర్ అయ్యానంటే నేను ఒక్క సినిమాకి సఫర్ అయ్యా, రెండో సినిమాకి జస్ట్ ఇట్ వాజ్ అన్ ఇన్సిడెంట్ అండ్ వి ఎస్కేప్డ్ అంతే. సిచ్యువేషన్స్ చెప్పాను తప్ప పని కట్టుకొని బ్లేమ్ చేయలేదు. ఇప్పుడు అవసరమా? నా పాయింట్ ఒకటే, ఇప్పుడు చెప్పడం వల్ల ప్రజలు వెళ్ళి కొడతారా? సినిమా ఇండస్ట్రీలో వేరే వాళ్ళు జాగ్రత్త పడొచ్చు. అబ్బో వేరే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు నాకంటే దేశం ముదురులు ఉన్నారులే, కానీ 19 years అమ్మాయితో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు కూడా దేశ ముదురులు నేను చూసాను. కాబట్టి అంత దేశ ముదురుల అమ్మాయిలకి మనం కొత్తగా చెప్పాల్సిన ఇబ్బంది పెడుతున్న వాళ్ళని మీరు దాచేం ప్రయోజనం, దాచేం చేద్దాం అనుకుంటున్నారు? అలాంటి వాళ్ళ పేర్లు చెప్పకుండా, లేదంటే ఫలానా వాళ్ళని తెలియకుండా ఇంకెందుకు 90% ఒకళ్ళన్నా బలవరా వాళ్ళ విషయంలో ఏంటి మీరు చెప్పడం వల్ల కొంచెం జాగ్రత్త పడొచ్చేమో, లేదంటే చెప్పకపోవడం వల్ల అమాయకులు కనీసం ఎవరు అమాయకులండి? ఎవరు అమాయకులు? ఇండస్ట్రీకి వచ్చేటోళ్ళు అందరూ అమాయకులా? డోంట్ సే దట్ ప్లీజ్. అన్నీ తెలుసుకొని చాలా క్లారిటీతో క్లియర్ విజన్తో వస్తారు. ఇక్కడ ఎవరు అమాయకులు లేరు లాగా కనిపిస్తారు. ఇది ఒకటి మీరు నమ్మాలి. కాకపోతే ఏంటంటే ఆ సిచ్యువేషన్కి అవకాశం వస్తుందేమో అని చెప్పి నమ్ముతారు. దట్ ఈస్ నాట్ అమాయకత్వం, అది నమ్మకం. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీలో ప్రచారం వేరే ఉంది కదా, మీరు చెప్పినట్టుగా అందరు దేశముద్రలే అంటున్నారు. కానీ ఇండస్ట్రీలో ప్రచారం ఏముందంటే కనీసం ఏమి తెలియకుండా అప్పుడే ఊరు నుంచి వచ్చిన వాళ్ళని, లేదంటే ఏదో ఒక సినిమాల్లో కనిపించాలనే తాపత్రయంతో వచ్చిన అమాయకులను మాత్రమే వీళ్ళు ఎక్కువగా పట్టుకుంటారు, వీళ్ళు ఎక్కువగా వాళ్ళకే బలవేస్తుంటారు అనే ప్రచారం అయితే ఉంది కదా. అది ఎవరు అంటే కోఆర్డినేటర్ వ్యవస్థ అంటారు దాన్ని. కొంచెం అఫీషియల్గా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ స్టైల్లో అంటే కాస్టింగ్ ఏజెన్సీస్ టేక్ ఓవర్ చేస్తే కనుక, దాన్ని వాళ్ళు పబ్లిసిటీ చేస్తే కనుక మీకు మూవీ ఆపర్చునిటీస్ కావాలంటే ఇదొక మాకు కాస్టింగ్ కాల్స్ కాదు, కాస్టింగ్ సెలక్షన్స్ ఏమంటారు వాటిని, నేనే మర్చిపోయినా, కాస్టింగ్ మేనేజ్మెంట్ ఆఫీసెస్ సంథింగ్ లైక్ దట్. సో అలా కనుక వాళ్ళు పబ్లిసిటీ ఎక్కువ చేశారనుకో అట్లీస్ట్ కాంటాక్ట్ అయ్యేది వీళ్ళని కాంటాక్ట్ అవుతారు అని.
జెన్యున్గా ఉన్న ఎవరైతే ఒకప్పటి సినిమా మేనేజర్స్ అవ్వచ్చు, కోఆర్డినేటర్స్ అవ్వచ్చు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక కాస్టింగ్ ఆఫీస్ పెట్టుకుంటున్నారు సొంతంగా, సో కోఆర్డినేట్ చేయడానికి. సో వీళ్ళు ద మోర్ పబ్లిసిటీ ఇచ్చారనుకో, ద మోర్ వీళ్ళనే కాంటాక్ట్ అవుతారు. ఇంకా వీళ్ళు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది అనుకో, దట్స్ అప్ టు దేర్ విష్, యూనో, నో కోర్ట్స్ విల్ స్టాప్ దెమ్.